ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తామో దేవుని గొప్ప సహాయం కలుగుతుంది. దేవుడు అంటే ఆషామాషి కాదు. పుస్తకాల్లో చదివినంత ఈజీగా మనుష్య మాతృలు చెప్తా ఉంటారు. అంత తేలికగా యేసు ప్రభుని తీసేయొద్దు. యేసు ప్రభుని వేరే దైవాలతోటి మనుషులు పోల్చి చెప్తారు చూడండి, అటువంటి దైవశక్తి తోటి కంపేర్ చేయొద్దు, పోల్చి చూడొద్దు. యేసు ప్రభు ఎంతటి దేవుడు అంటే బయట చెప్పబడినటువంటి వాటికి మించి శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి గొప్ప సమాధానాన్ని, గొప్పగా జయాన్ని ఇస్తాడు. పూర్వం ఉన్నటువంటి రాజులు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయం పొందుకొని తలెత్తుకొని తిరిగారు. అప్పుడు దాకా తలదించుకొని ఉన్నారా అంటే వారి జీవితంలో అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అప్పటి వరకు తలదించుకునేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి, ఆయన బలాన్ని ఆశ్రయించి ఎప్పుడైతే ఆయన సహాయం కొరకు ఎదురు చూశారో ఆ సమయంలోనే వారికి దేవుని సహాయం కలిగి తలెత్తుకొని తిరిగారు. వాళ్ళ యొక్క రాజ్యానికి విజయంతో పోవటం జరిగింది. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైని విజయమొందనీయకుము అని ప్రార్థింపగా, భక్తుడి ప్రార్థన, దేవుని మనుషుని ప్రార్థన ఎంత బలంగా ఉందో చూడండి. మనుష్య మాతృని నీ పేరు పెట్టుకున్నటువంటి నా మీద జయాన్ని పొందనీగాకు. దేవుని పేరు, జీవము కలిగినటువంటి దేవుని యొక్క ప్రజలు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా యొక్క స్వాస్థ్యము ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు. అంటే క్రీస్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఏ మాత్రం కూడా మనుషుల చేత ఓడించబడలేరు. ఆమె మనుష్య మాతృడు అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేవుని ప్రజల్ని ఏ మాత్రం కూడా ఓడించలేడు. అంతటి బలమైనటువంటి దేవుని శక్తి మన యొక్క సహాయం కొరకు దిగొస్తుంది. దేవుణ్ణి బట్టే ఆ సమస్యలో నిలబడి ఉన్నాడు. యుద్ధానికి పోతా ఉన్నాడంట. మొదట్లోనే చెప్తా ఉన్నాడు, ఒక గొప్ప సైన్యము నా ముందుకు వచ్చి నిలబడ్డది. మనకు కూడా చూడండి, పరిస్థితులు ఎదురైనప్పుడు బలహీనతతోటి అడుగు ముందుకు పడదు. ఎదుటిన్నటువంటి బలాన్ని చూసి కనీస ప్రయత్నం కూడా చేయం. కనీస ప్రయత్నం కూడా మనం చేయం. ఎందుకంటే ఎదుటిన్నది అంతటి బలమైంది. కనీస ప్రయత్నం ఎందుకు చేయలేకపోతాం అంటే ఎదుటి ఉన్నటువంటి దాన్ని చూసి భయంతో వెనక అడుగేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే విస్తారమైనటువంటి సైన్యం,
గొప్ప సైన్యం నిలబడ్డది. ఆ ఎదుటున్నటువంటి మనుషుడేమో బలహీనుడు. విస్తారమైనటువంటి సైన్యం ముందు నిలబడినటువంటి మనుషుడు బలము లేక, అంతటి సామర్థ్యము కానీ, అంతటి బలము కానీ ఆలోచించటానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది ఈ ఆశ అనేటువంటి మనుషునికి. మన స్థితి ఏమో కొద్దిది. మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. మన స్థితి కొద్దిది, బలము లేనటువంటి స్థితి మనది. కానీ మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే మన ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని అందుకోవటానికి మన దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మన దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనకి ఊహలో ఉన్నటువంటి అందనటువంటి ఆలోచనలు ఉన్నాయి చూడండి, వాటిని సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆమె వాటిని సాధ్యపరచగలిగిన దేవుడు. అందుకే నరమాతృని నీ మీద జయము పొందుకోనియొద్దు. నీ సహాయము కొరకు అర్థిస్తూ ఉన్నటువంటి ఈ మనుష్యుడు దేవుని ముందు నిలిచి దేవుని సహాయాన్ని పొందుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసినట్లయితే, మన జీవితంలో మన దేవుని ముందు మనం నిలబడ్డట్లయితే దేవుని గొప్ప సహాయము కలుగక మానదు. ఆయన మొదట చెప్పుకున్నట్లు మనుషులు చెప్పేటువంటి దైవ శక్తికి మించినటువంటి దేవుడు. మనుషులు చెప్పేటువంటి దైవ బలానికి మించినటువంటి బలం, మిగిలినటువంటి చోట్ల చూసినటువంటి దానికంటే మించింది. అంతటి దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. ఏదైనా సరే, మీకు ఆలోచనలో కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఉండి మన వల్ల కాదు అని అనుకుంటా ఉంటారు చూడండి, ఆ సమయంలో దేవుని సహాయము మీకు కలుగుతుంది. 12వ వచనంలో రాయబడి ఉన్నది, 14వ అధ్యాయము 12వ వచనం, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుని ప్రజల ముందు నిలబడేటువంటి ధైర్యము విస్తారమైనటువంటి సైన్యంతో వచ్చారు చూడండి. విస్తారమైనటువంటి సైన్యం, ముందున్నటువంటి వాడు బలవంతుడు, ఆ ఎదుట నిలబడినటువంటి మనుషుడు బలహీనుడు. ఈ బలహీనుడు ఏమైతా ఉన్నాడంటే ఆ బలవంతుని ముందు నిలబడి బలవంతుణ్ణి తరిమేస్తా ఉన్నాడు. ఎంతటి దేవుని సహాయం! 12వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుడు వారికి సహాయం చేస్తే బలమైనటువంటి సైన్యము దేవుని ప్రజల ముందు, అనగా మొదట ఆశా చెప్తా ఉన్నాడు. ఆశకున్నటువంటి స్థితిని దేవుని ముందు ఒప్పుకుంటా ఉన్నా, నిజమే నా స్థితి బలహీనమైంది, నేను బలహీనుండి, నాకు చేత కాదు, నా వల్ల కాదు, కానీ నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడు. నీ పేరు పెట్టుకున్నటువంటి నేను నీ సామర్థ్యాన్ని పొందుకొని నేను నిలబడాలి. నీ సామర్థ్యాన్ని నేను పొందుకొని నీ శత్రువుల ముందు నేను నిలబడాలా, నీ మనుషులని నేను వాళ్ళకు తెలియాలి. ఆమె బలము లేని వారికి బలాన్ని అనుగ్రహించమని ఆశ ప్రార్థిస్తా ఉన్నాడు. 11వ వచనంలో మొదట్లోనే ఉంటది, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. ఆమె దేవుడు మాత్రమే తన ప్రజలకు సహాయం చేసే దేవుడు. మనకు బలం లేదు, కానీ మన దేవుడు బలవంతుడు. ఎంతటి బలవంతుడు! మీరు వింటూ ఉన్నారు చూడండి, అన్య జనాంగం చెప్తా ఉంటారు, వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి వారి యొక్క దైవ శక్తికి మించినటువంటి శక్తి.
నీకన్నా ఎవరూ లేరు సహాయం చేసేటువంటి వాళ్ళు, ఎందుకంటే మేము బలహీనులు, బలము లేనటువంటి వాళ్ళు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి కూడా మన దేవుడు ఆపత్కాలంలో మనకి సహాయం చేస్తాడు. దేవుని వాగ్దానము ఈ రోజున సెలవిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారికి ఇప్పుడు అవసరం ఏంటంటే, బలం లేనటువంటి వాళ్ళం కదా, బలవంతుల ముందు నిలబడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి జీవితాలు కదా, అర్థించాల, దేవుని సహాయాన్ని అర్థించాల, ప్రార్థన చేయాల, సహాయం చేస్తాడు ఆయన. రాజుల కంటే గొప్ప జీవితాలు అయితే కాదు. అర్థించమని చెప్తుంది మనుషుల దగ్గర కాదు, దేవుని యొద్ద సహాయం చేయగలిగినటువంటి పరిశుద్ధుని యొద్ద. రాజులు రాజ్యాలని ఏలి అందరి చేత మెప్పు పొంది దేవుని యొద్దకు వచ్చి అర్థించి సహాయం పొందుకున్నారు. మన జీవితాలు ఆ దరిదాపుల్లో కూడా లేవు. ఉన్నాయా? లేవు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిలో అర్థించాల ఆయన యొక్క సహాయాన్ని. బలము లేనటువంటి వారికి సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన నోటి మాట ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, కీర్తనల గ్రంథము 79:9 మా రక్షణకర్తవగు దేవ, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. దేవునికి స్తోత్రం. సహాయము చేయక మానడు, విడిపించక మానడు, తోడై ఉండకుండా అంతకన్నా మానడు. మనకు తోడై ఉండి మనలను విడిపించి మనకు సహాయం చేసే దేవుడు. ఆయనను మనము, ఆయన యొక్క నామాన్ని, ఆయన పేరును ఆశ్రయించినట్లయితే, ఆయన మన రక్షకుడైనటువంటి క్రీస్తు, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నామో, ఏ బలవంతుని ముందు మనము అన్ని దిక్కులు చూస్తూ ఉన్నామో సహాయం ఎలా దొరుకుతుందని, ఆ పరిస్థితిలో తన దేవుడైన యెహోవాకు ప్రార్థించిన రీతిగా మన దేవుడైనటువంటి మనము క్రీస్తుకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనకు దేవుని యొద్ద నుంచి బలమైన సహాయం కలుగుతుంది. ఆ బలమైనటువంటి వాడు పారిపోతాడట. విస్తారమైనటువంటి సైన్యం ముందు నిలబడినటువంటి బలము లేని వారు జయాన్ని పొందుకున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అటువైపు చూడబోతే సైన్యము ఎక్కువ ఉంది, ఇటువైపు చూడపోతే వాళ్ళతో సమానం కాదు కదా, కనీసము అసలు నిలబడదాం అనేటువంటి ఆలోచన కూడా లేని స్థితిలో ఉన్నారు. అంటే బలము లేని స్థితిలో వాళ్ళ యొక్క సైన్యము ఎలాగున్నదంటే, శత్రు సైన్యం ముందు పోల్చుకుంటే, శత్రు సైన్యంతో పోల్చుకొని చూస్తే వాళ్ళతోటి సమానం కాదు కదా. అసలు మనం ఒక గంట అన్నా సరే యుద్ధం చేయగలుగుతావా అనే విధంగా ఉంది. యుద్ధానికి పోతే కనీస పోటీ ఉండాలిగా, ఆ పోటీ కూడా మనం ఇస్తామా లేదా అనే ఆలోచనలో పడ్డారు. కనీస యుద్ధం కూడా మనం చేస్తామా లేమా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు విస్తారమైన సైన్యాన్ని తన్ని తరిమేశారు. ఎంత గొప్ప దేవుని సహాయం కలిగితే దేవుని జయాన్ని పొందుకుంటారు. దేవుడు ప్రతి సమయంలో మనకు సహాయం చేయగలిగిన దేవుడు. ప్రతి సమయంలో కూడా ఆ సహాయం చేసేటువంటి దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ పరలోకపు సహాయము కొరకు అర్రులు చాచినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకము చేసుకున్నామని, మహాభయంకరుడవు, మహాశూరుడవు, యుద్ధంలో జయమునిచ్చేటువంటి జయశాలివి నీ పాదముల యొద్ద వేడుకొని చూడగా, బలము లేని వారికి బలమిచ్చేవాడా, నీ పరలోకపు నామమును బట్టి
నీ యొక్క బలహీన స్థితిలో ఉన్నటువంటి నీ ప్రజలకు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి తండ్రి వారికి బలమును అనుగ్రహించి విడిపించమని, వారి ప్రార్థనలను ఆలకించి ఆస అనేటువంటి ఇశ్రాయేలీయుల రాజుకు ఏ రీతిగా సహాయం చేసి ఉన్నావో, ఇదిగో తండ్రి అదే రీతిగా యూదా రాజు అయ్యున్నటువంటి ఆసాకి చేసినటువంటి సహాయమును కూడా నీ ప్రజలకు అనుగ్రహించమని మీ పరలోకపు నామమును బట్టి వేడుకొనిచూ ఉండగా ఈ మనవులన్నిటినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.